సో కీ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట, లాక్ అన్లాక్, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ట్రిపుల్ ల్యాంప్ సెటప్లో ఉంటుంది అనమాట. ఇదైతే ఇక్కడే మనకి ఇండికేటర్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ అనమాట ఇది. ఎప్పుడైతే మనకి ఫేస్ లిఫ్ట్ వర్షన్స్ అంటే ఫస్ట్లీ నేను చూసింది అయితే టాటా సఫారీ, దాని తర్వాత నుంచి ప్రతి ఒక్క ఫేస్ లిఫ్ట్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా ట్రిపుల్ ల్యాంప్ సెటప్తో చాలా క్వైట్ డీసెంట్గా ఉందన్నమాట. అండ్ అలా ఇక్కడ చూసుకుంటే మనకి స్కిడ్ ప్లేట్ వచ్చింది కదా, ఈ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లో బ్లాక్ ప్లస్ క్రోమ్ గార్నిష్ కాదు, జస్ట్ సిల్వర్ ఎసెన్స్ వచ్చిందనమాట, అంతే. దట్స్ గుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రాంక్స్ అని కదా, ఇక్కడే మనకి నెంబర్ ప్లేట్ హౌసింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పియానో బ్లాక్ కాదు, ఇది డల్ బ్లాక్ ఫినిష్ వచ్చింది. అండ్ ఇక్కడ సింగిల్ హార్న్ 1-2 డ్యూయల్ హార్న్ సెటప్తో రేడియేటర్ మొత్తం అంతా కనిపిస్తుంది. సో క్వైట్ డీసెంట్. అండ్ ఇక్కడ సుజుకి లోగో చూసుకుంటే చాలా బిగ్ ఉందన్నమాట సైజ్ పరంగా, మీరు కూడా ఫీల్ అవ్వచ్చు చూసుకుంటే. నా హ్యాండ్ అంత ఉంది, 2 వేస్లో స్ప్లిట్ అయినట్టుంది. పైన ఇలా ఉందన్నమాట, కింద ఇలా ఉంది. సెంటర్లో క్రోమ్ గార్నిష్ వెళ్ళి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ క్రోమ్ గార్నిష్ ఫుల్గా వెళ్ళి దీంతో కలిసిపోతుంది కాబట్టి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి టో చేయడానికి ముందు ఉంటుంది కదా, అదనమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే మనకి పెట్రోల్ వేరియంట్లో ఉందో, పెట్రోల్ ఇది యాక్చువల్లీ ఇందులో సిఎన్జి వేరియంట్ కూడా వస్తుంది, బట్ ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట. మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నదైతే పెట్రోల్ వేరియంట్ 21.71 km/L వస్తుంది అనమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి 195 సెక్షన్ టైర్ వస్తుంది, ఇక్కడ 16 ఇంచ్ అలోయ్ వీల్ అనమాట. అండ్ అది ఇందాక మనం షిఫ్ట్ చూసాం కదా, అది 185 అండ్ ఇది 195. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫ్రంట్లో చూసుకుంటే మాత్రం ఈ ఫ్రంట్లో మనకి సైడ్ క్లైడింగ్స్, ఈ బ్లాక్ క్లైడింగ్స్ అనేవి బండి అంటే చాలా బలోపేతమైన ఫీలింగ్ తెప్పిస్తుంది. ఈ సైడ్ లుక్స్ చూసుకుంటే మాత్రం, ఈ సైడ్ బ్లాక్ క్లైడింగ్స్ అయితే మాత్రం, ఈ బ్లాక్ క్లైడింగ్స్ ఉన్న బళ్ళన్నీ అంటే కొంచెం పెద్ద బళ్ళలో మనకి ఫీల్ అవుతాయి ఖచ్చితంగా, అది మాత్రం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్, ఇది మనకి డ్యూయల్ టోన్ ఏం కాదు. ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు విత్ టర్న్ సిగ్నల్స్ దాంట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అదే మనం బేస్ మోడల్లో చూసుకున్నా సరే మనకి బేస్ మోడల్లో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు, అది చాలా ఆడ్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే చూసుకుంటే మనకి బేస్ మోడల్ అవనివ్వండి, ఏ మోడల్ అవనివ్వండి, ఇక్కడి నుంచి మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నో రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకి ఇందులో లేదు. అండ్ అలానే మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ చూసుకుంటే మనకి ఇక్కడ నంబర్ ప్లేట్ హౌసింగ్ అండ్ సుజుకి లోగో, దెర్ ఈజ్ నో రేర్ వైపర్. అండ్ ఇక్కడ షార్ప్ ఫిన్ యాంటీనా ఉంది. ఈ యాంటీనా అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మీరు షిఫ్ట్ చూసుకుంటే నార్మల్ ఎలా ఉందో చూడండి, పుల్ టైపు, అది ఆడ్గా కనిపిస్తుంది అనమాట. ఇవంటే కొంచెం నీట్గా ఉంటాయి. ఇందులో ఈ విషయం బాగుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ఫ్రాంక్స్ బ్యాడ్జింగ్, నంబర్ ప్లేట్ హౌసింగ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా స్కిడ్ ప్లేట్ కూడా మనకి పైన బ్లాక్ వచ్చి కింద మొత్తం సిల్వర్లో వచ్చిందనమాట, బాగుంది ఇది కూడా. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్, అది కూడా స్ట్రైట్గా ఉన్న పొజిషన్లో రిఫ్లెక్టర్స్ వచ్చాయన్నమాట. ఇందులో మనం చూసుకుంటే మనకి 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 37 లీటర్స్కి మనం చూసుకుంటే లీటర్కి ఎలాగైనా సరే 20 కిలోమీటర్స్ అలా మైలేజ్ వస్తుందని మనకి మారుతి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ డిజైన్లో కూడా ఇక్కడ నుంచి వచ్చి బ్లాక్ ఎలిమెంట్, ఇదంతా రెడ్ స్ట్రిప్స్లో క్వైట్ డీసెంట్గా అంటే ఉందన్నమాట. ఇలా చూసుకుంటే మనకి ఈ మొత్తం అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి లైట్ అంటూ వెలగడం జరుగుతుంది టాప్ మోడల్ అయితే. బట్ ఇందులో అయితే అలా వెలగదు, ఇక్కడితో మనకి ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీని బూట్ స్పేస్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంటుందో స్టోరేజ్ అనేది. సో నైస్, ఇక్కడ చూసుకుంటే మనకి 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట, ప్లస్ పార్సెల్ ట్రే. ఈ పార్సెల్ ట్రైని మనం ఇక్కడ నుంచి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ 308 లీటర్స్ అంటే ఈజీలీ వీ కెన్ క్యారీ 5 బిగ్ సూట్ కేస్ క్యారీ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే మనకి టూల్ కిట్ ఉంటుందో అది ఇందులో నుంచే ప్రొవైడ్ చేసేస్తున్నారు అనమాట. ఓకే, నా ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ నుంచి మనం సీట్ ఎంతవరకు టంబుల్ చేయొచ్చో చూద్దాం. సో సీట్స్ కూడా మనకి
50 రేషియోలో మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చూసుకుంటే. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే చాలా స్పేస్ ఉంది కదా, సో మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇద్దరమే వెళ్తున్నాము, చాలా లగేజ్ ఉందనుకుంటే ఫుల్లీ 50-50 రేషియోలో మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఇంకా మనం ఎంత కావాలంటే అంత లగేజ్ ఇక్కడ వరకు ఎక్కించేసుకున్నా సరే మనల్ని ఎవ్వరు ఆపరు. సో ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేద్దాం దీన్ని. ఇక్కడ నెక్సా బ్యాడ్జింగ్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం డ్రైవర్ సీట్ డోర్ ఓపెన్ చేద్దాం. రైట్, ఇక్కడ చూసుకుంటే మనకి పియానో బ్లాక్ కాదు కానీ నార్మల్ డల్ బ్లాక్లో వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నార్మల్ బ్రౌనిష్ అండ్ బేజ్ కలర్లో వచ్చి ఇంటీరియర్ టెక్స్చర్ అనేది బాగుంది. ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 4 పవర్ విండోస్ అండ్ ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవడానికి, ఓఆర్విఎం క్లోజ్ చేయడానికి. అండ్ ఇలానే ఇక్కడ చూసుకుంటే బాటిల్ హోల్డర్, పేపర్స్ ఏమైనా పెట్టుకోవడానికి, కీ అయినా ప్లేస్ చేసుకోవడానికి. సో ఈ కీని మనం ఇందులో ప్లేస్ చేయలేం, వై బికాజ్ దిస్ ఈజ్ మాన్యువల్ కీ కాబట్టి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా ఉందో అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దెర్ ఈజ్ నో క్రూజ్ కంట్రోల్ ఇన్ దిస్, వై బికాస్ అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఎవరు మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫర్ చేయరు ఇలాంటి ఎస్యూవీ సెగ్మెంట్స్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్ సైజ్ అనేది చాలా బిగ్ ఉన్నదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ లైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఐడిల్ స్టార్ట్ స్టాప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయడానికి, అండ్ ఇక్కడ బానెట్ ఓపెన్ చేయడానికి, ఇక్కడ మనం ఏదైనా కార్డ్స్ గట్రా ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాక్సిలేటర్ ప్యాడల్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాక్సిలేటర్ పెడల్, బ్రేక్ అండ్ దట్స్ క్లచ్. వై బికాజ్ ఇట్స్ ద మాన్యువల్ వేరియంట్ కాబట్టి సో మనకి క్లచ్ అనేది ఇందులో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ వ్యానిటీ మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏ మిర్రర్ అయితే లేదు. అండ్ ఇక్కడ లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ లైట్స్, బట్ ఈ లైట్స్ త్రో అనేది చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే IRVM మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. సో క్లోజ్. సో ఇప్పుడు మనం ఆన్ చేసాంగా బండిని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి మనం ఏసీ వెంట్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ టాగుల్ చేసేలా స్విచ్చెస్ అనేవి చాలా బాగున్నాయి. షిఫ్ట్లో చూసుకున్నా సరే, ఇందులో చూసుకున్నా సరే అన్నిట్లోని చాలా బాగుంది. సో ఫ్యూయల్ లో అని చెప్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఏబిఎస్ ఫాల్ట్ ఉందా, ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఇందులో నుంచే మనకి చెక్ చేసుకునే విధంగా చూపిస్తుంది. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకి సో ఈ మోడల్లో ఇంత వచ్చింది అనుకోవచ్చు. ఇంకా టాప్ అండ్ మోడల్స్లో చూసుకుంటే కనుక ఇంకా చాలా పెద్దగా వస్తుంది స్క్రీన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెక్. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో MIDలో చూసుకుంటే మనకి యావరేజ్ ట్రిప్ రేంజ్ ఏదైతే ఉందో అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్, అండ్ ఇక్కడ చూసుకుంటే టాకోమీటర్, ఇంజన్ లైట్ వార్నింగ్ ఏదైతే ఉందో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కాల్ యాక్సెప్ట్ చేయడానికి, కాల్ డిక్లైన్ చేయడానికి ఇక్కడ USB పోర్ట్, అండ్ ఇక్కడ 12 వోల్ట్ పవర్ సాకెట్, అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ మాన్యువల్ వేరియంట్ చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్ టు ఫ్రెండ్లీగా కూడా ఉంది, అంటే డ్రైవర్ ఈ పొజిషన్లో కూర్చున్నప్పుడు రీచబుల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్. ఓకే, సో సీట్స్ కూడా మనం చూసుకోవచ్చు. సీట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ సీట్స్లో కూడా డ్యూయల్ టోన్ కలర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హైట్ అడ్జస్టబుల్ అంటూ ఏం లేదు. ఓకే, దీన్ని ఇప్పుడు ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు మనం రేర్ సీట్కి వెళ్ళి చూద్దాం రేర్ సీట్లు ఎలా ఉందనేది. కమ్ బ్యాక్. సో ఇందాక ఏంటంటే మనం లిఫ్ట్ చేసి ఉంచేసాం కదా, సో ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేద్దాం వీటిని. సో ఓకే, కూర్చో ఒకసారి కూర్చోను. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, హైట్ అనేది సరిపోయిందనమాట డీసెంట్ అమౌంట్గా. వై బికాస్ ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే
బ్యాక్ కొంచెం స్లోప్ వచ్చిందనమాట. ఏదైతే ఇప్పుడు మనకి టాటా కర్వ్లో వచ్చిందో కొంచెం కూపే డిజైన్ లాగా వీళ్ళు కొంచెం ముందే తీసుకొచ్చారు. బట్ జస్ట్ నాట్ అ కూపే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇలా చిన్న బెండ్ అవడం వల్ల ఏంటంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు, లేదనుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 3 ప్యాసింజర్స్కి 3 హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది? బాగానే ఉందా? ఓకే వచ్చే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్లో ఎటువంటి ఏసీ వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచ్ ఉంది అండ్ పవర్ విండో. చూసుకుంటే బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్లేస్మెంట్, దట్స్ ఇట్. సో ఓకే గైస్, ప్రజెంట్ అయితే మన రివ్యూ కంప్లీట్ అయిపోయింది. ఈ మారుతి ఫ్రాంక్స్ ఎలా అనిపించిందో చెప్పండి. మీకు తెలుసు దీని కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారని. నిసాన్ మ్యాగ్నెట్ ఉంది, నిసాన్ మ్యాగ్నెట్ రైట్, నిసాన్ మ్యాగ్నెట్, రెనో కైగర్ అండ్ టైసర్ కూడా ఉందన్నమాట ఫ్రమ్ టొయోటో. సో ఇవన్నీ వీటి కాంపిటీటర్స్ అనమాట. అండ్ టొయోటో విషయం మర్చిపోండి. వై? బికాస్ టొయోటో అండ్ ఇవి 2 బాడీ షేర్ చేసుకుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అది తీసుకున్న ఒకటి ఇది తీసుకున్న ఒకటే. ఫీచర్స్ వైజ్ కొంత చేంజెస్ వస్తాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.